నేటి మంచి మాట చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే లోపాలు లేని స్వచ్ఛమైన హృదయం. చిత్తశుద్ధి లేని జీవితం ఎంత ఉన్నతంగా జీవించినా వ్యర్థమే. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో చిత్తశుద్ధి ఉండాలి. మనం చేస్తున్న పని మంచిదేనని మన అంతరాత్మ చెప్పగలగాలి. ఒక ప్రత్యేకతలో ఉన్నప్పుడు, ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పని పట్ల పూర్తి చిత్తశుద్ధి కలిగి ప్రవర్తించాలి. అలాగే స్నేహం చేసేటప్పుడు ఎలాంటి మోసం లేకుండా నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరించాలి. విద్యార్థులుగా ఉన్నప్పుడు చదువు పట్ల అంకిత భావంతో మంచి మార్కులు సాధించడానికి కష్టపడాలి. నేర్చుకునే చదువులో చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి ఒక్కరి హృదయంలో చిత్తశుద్ధి అత్యవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు కూడా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించేలా ప్రయత్నించాలి. ఉద్యోగం సాధించుట కొరకు కష్టపడటంలో చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పట్ల శ్రద్ధ, చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ఎలాంటి విసుగు, గొనుగుడు లేకుండా నిస్వార్థంగా చిత్తశుద్ధితో సహాయాన్ని చేయాలి. ఎవరినైనా మనం అభిమానించినా, ప్రేమించినా, గౌరవించినా ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో ప్రవర్తించాలి. మన గుణాలలో మనకు చిత్తశుద్ధి ఉండాలి. మనం మాట్లాడే మాటలలో, చేసే పనులలో, వినే విధానంలో, చూసే చూపులో, అన్నింటిలో, ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క హృదయములో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉన్నవారు లోపాలను కలిగి ఉండరు. వారు తమ పనులను చక్కగా నిర్వర్తిస్తారు. ఇతరులు వారిని వ్రేలెత్తి చూపించటానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వరు. చిత్తశుద్ధితో జీవించటం మనకు ఎంతో మేలు చేస్తుందని గ్రహించి మనమందరం మనలో చిత్తశుద్ధిని పెంపొందించుకోవటానికి భగవంతుని యందు భయభక్తులను కలిగి భగవంతుడు మనందరికీ ప్రసాదించిన చిత్తశుద్ధిని కలిగి ప్రవర్తిద్దాం.